అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 29వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక మలుపును తీసుకువచ్చే రేపటి రోజు మీరు ఎప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. ఇది నిజంగానే జరుగుతుందా అనే ఆశ్చర్యం కూడా మీలో ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభ, ఆలోచన శక్తి, ముందు చూపు ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని ఒక కొత్త దిశలో మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి రోజుగా పరిగణించవచ్చు. అదేవిధంగా మీపై ఉన్నటువంటి వారి యొక్క దృష్టి కూడా మీపై పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క అధికారులు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు లభించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదలటం కూడా ప్రారంభమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయి. ఒకవైపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, మరోవైపు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించే సూచనలు కూడా ఉంటాయి. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలను తీసుకువస్తాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే మీకు మేలు చేకూరుస్తుంది. సంబంధాల విషయానికి వస్తే ఈరోజు మీరు కొంత జాగ్రత్త వహించాలి. చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం. మీ యొక్క మాటల్లో కాస్త మృదుత్వం ఉంటే సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని సరిగ్గా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీలో కొంత అలసట అనుభవించవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్రాంతిని తీసుకోవటం చాలా అవసరం. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. ఈరోజు మీలో ఆధ్యాత్మిక భావన కూడా ఏర్పడుతుంది. మీ యొక్క మనసుకు ప్రశాంతంగా ఉండాలని మీ యొక్క మనసు కోరుకుంటుంది. ధ్యానం లేదా పూజ చేయటం ద్వారా మీరు అంతర్గత శాంతిని కూడా పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల సలహా తీసుకోవటం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీకు కొన్ని అనుకున్నటువంటి అవకాశాలు కూడా రావచ్చు. వాటిని గుర్తించడం, వినియోగించుకోవడం కూడా మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతారు. శక్తివంతమైనటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం లేచిన వెంటనే కొద్దిగా నీటిలో కర్పూరం వేసి ఇంట్లో చిమ్మటం చాలా మంచిది. శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించడానికి నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయటం శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా చదవటం వంటివి చేయటం కూడా హనుమాన్ చాలీసా చదవటం లేదా శనివారానికి సంబంధించినటువంటి ప్రార్థన చేయటం కూడా మీకు మేలు చేస్తాయి. పేదవానికి అన్నదానం చేయటం ద్వారా మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు అన్నీ కలిసినటువంటి రోజు. మీరు సరిగ్గా ఆలోచించి ముందుకు సాగితే ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపుగా మారుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఇక చెప్పబోయే విషయానికి వచ్చినట్లయితే మీరు ఈరోజు విజయం ఎటువైపు మలుచుకోవాలో మీకు స్పష్టత కూడా వస్తుంది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు కేవలం సాధారణమైనటువంటి రోజు కాదు. ఇది మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క నిర్ణయాలను పరీక్షించే రోజు. మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనేది మీ యొక్క భవిష్యత్తుపై
మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ యొక్క సమయంలో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీరు అనుకున్నది వెంటనే జరగకపోయినా నిరాశ చెందవద్దు. ఎందుకంటే ఈరోజు గ్రహస్థితులు మీకు కొంచెం ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయి. మీరు కాస్త ఓపికతో ముందుకు సాగితే మీ యొక్క కష్టం అనేది వృధా కాదు. కొన్నిసార్లు మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా మీకు పాఠాలుగా మారుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. మొదట్లో అవి కాస్త కష్టంగా అనిపించినా వాటిని స్వీకరించడం ద్వారా మీరు మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క సీనియర్స్ మీ యొక్క పనిని గమనించే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పని నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. చిన్న తప్పిదాలు కూడా మీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. మీ యొక్క భాగస్వామితో స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అయితే మీరు సరైన